హైదరాబాద్ మహానగరానికి ఖైరతాబాద్ గుండెకాయ లాంటిది. ఎటు చూసినా చాలా చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు, నిలయాలు. ఈవెన్ అసెంబ్లీ సైతం మీ పరిధిలోనే వస్తుంది, సెక్రటరియట్ సైతం మీ పరిధిలోనే వస్తుంది. ఇప్పుడు సెక్రటరియట్ కంప్లీట్గా డెబాలిష్ చేసి కొత్త సెక్రటరియట్ కట్టాలన్న ఫీలింగ్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒకటి అండి, ప్రతి ఒక్కరూ వాళ్ళ పాలనలో వాళ్ళ మార్క్ ఉండాలనుకుంటారు. కేసీఆర్ గారు కూడా ఆయన మార్క్ వేసుకుంటూ మనం చూస్తున్నాం. ఎన్నో ఇష్యూస్ మీద కొంచెం నెగిటివ్ అయినా కానీ తర్వాత ఆ మార్క్ పాజిటివ్నెస్ మనం చూసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి అది నేను పాజిటివ్గానే స్పందిస్తానండి. ఎవరి మార్క్ పాలన ప్రజలు మనకు 5 ఏళ్ళు తీర్పిచ్చింది. 5 ఏళ్ళు మనం రూల్ చేయొచ్చని, మనం డిసిషన్స్ తీసుకోవచ్చని, మనం ప్రజలకు సేవ చేయాలని ఒక డిసిషన్ మనకి ఇచ్చినప్పుడు డెఫినెట్గా పాజిటివ్గా ఆలోచించుకొని పాజిటివ్గా ముందుకెళ్తున్నాం. చూస్తున్నారు, ఒక తెలంగాణకే బంగారు తెలంగాణ సహకారంలో ఎన్నో స్టెప్స్ వేస్తూ ఉన్నారు. ఇది కూడా అందులో భాగమే. మొన్నటి వరకు మనం చూసాం కాళేశ్వరం కూడా ఒక్కొక్క మెట్టు మైల్ స్టోన్స్ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలనే వాళ్ళ ఉద్దేశంలో ఇది కూడా తీసుకొని డెఫినెట్గా అది హర్షణీయమే. మనం అందరం చూస్తుంటాం, ముందుకు వెళ్ళంగానే అది ఎంత సక్సెస్ అవుతుంది, ఎంత ఇది అవుతుంది అన్నది. యాజ్ ఏ లీడర్ మా లీడర్ని నమ్ముతాను కాబట్టి ముందు తరానికి ఒక మంచి పరిపాలన అందిస్తారని నమ్ముతున్నామండి. పరిపాలించడానికి ఒక మంచి ఆఫీస్ ఉండాలి, అన్ని ఉండాలితో వాళ్ళు అనుకున్న వాళ్ళు డిజైన్ చేసుకున్న దాంట్లో డెఫినెట్గా అది చేసే వరకు సక్సెస్ఫుల్గా అవుతుందని మేము నమ్ముతాం. డెఫినెట్గా ఇది ఒక మన పాలన మార్క్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. హిందువులు చాలా పవిత్రంగా భావించే వినాయక చవితి ఖైరతాబాద్ వినాయకుడే ప్రతిరూపంగా కొలుస్తుంటారు 2 రాష్ట్రాల్లోనూ. అవును, అది మీ యొక్క డివిజన్లోనూ ఉంది. మీరు దానికి మొదటి మహిళ ఆ పూజకు కూడాను, ఎందుకంటే మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒక ఖైరతాబాద్ పెద్ద వినాయకుడు ఆ రోడ్లు తప్ప వెనకాల ఉన్న బస్తీలు ఇప్పటికీ బస్తీలుగానే ఉన్నాయి. ఇరుకు రోడ్లే, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అందుతుందని చెప్పుకోవడానికి ఆధారాలు కనపడడం లేదు. దాన్ని ఎలా చూస్తారు? ఎందుకు ఇప్పుడు కూడా అక్కడ ఆ బస్తీలాగే ఉంది? ఒకటి అండి, ఖైరతాబాద్ గణేశుని పెట్టేది 11 రోజులు. ఆ 11 రోజుల్లో కూడా అక్కడ ఒక జాతర లెక్క జరుగుతుంది. డెఫినెట్గా ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు అది మెయిన్ జంక్షన్ మీద పెడతారు, ఖైరతాబాద్ ఎంట్రన్స్లోనే గణేశుని పెడతారు. సో రాకపోకలు కూడా వాళ్ళకి ఇబ్బంది. కానీ అందరం కలిసి ఒక మార్క్ ఏంటంటే గణేశుడు, ఖైరతాబాద్ గణేశుడు అంటే ఫేమస్. అసలు నేను అక్కడ ఉండి చూస్తుంటాం కదా, మన స్టేట్సే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పెద్ద గణేశుని, ఖైరతాబాద్ గణేశుని దర్శనం చేసుకొని వెళ్తుంటారు. అది ఒక భాగము, ఆ ఇన్ఫ్లుయెన్స్ అది మన మీద ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఖైరతాబాద్లో ఒకటి మన ట్యాంక్మెంట్ దగ్గరకు ఉన్నందుకు గణేశుని బ్యాక్ సైడ్ కానీ మీరు చూసుంటారు సెక్రటేరియట్ ఇవన్నీ కూడా ట్యాంక్మెంట్కి ఆనుకొని ఉంటుంది. సిక్కంది కాబట్టి ఎన్ని పైప్ లైన్స్ వేసినా కానీ తొందరగా డ్యామేజ్ అవుతుంటుందండి. ఎందుకంటే వాటర్ ఫ్లో తక్కువ మనకి. ఆ సికం ఉండడంతో భూములన్నీ కూడా అంటే ఇప్పుడు అంతా డ్రై అయిపోయి, ఇప్పుడు ఆ సికం ల్యాండ్ కాకపోయినా కానీ పక్కనే అది ఉండడం వల్ల ఆ ఫ్లో కష్టం. నేను వచ్చినాక నాకు కూడా పెద్ద టార్గెట్ అదే ఉండేదండి. నాకు ఒక ఛాన్స్ ఇస్తే మాత్రం డెఫినెట్గా డ్రైనేజ్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్ సప్లై బాగుంది కానీ పొల్యూషన్స్ వస్తుంటాయి అన్నమాట మా దగ్గర. డ్రైనేజ్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్, రోడ్స్ ఇంప్రూవ్ చేయాలని నేను అనుకున్నాను. నేను రాకముందు ఖైరతాబాద్ పెద్ద గణేశుని పెట్టినప్పుడు వర్షం పడితే మీ కెమెరాలు కూడా ఎన్నోసార్లు చూస్తే నీళ్ళు ఇంతింత ఆగిపోయి ఉంటాయి. దానికి ఫస్ట్ గణేష్ అప్పుడు నేను చూశాను. సెకండ్ టైం అలా కావద్దని నేను డిసైడ్ అయ్యాను. ఒక రిస్క్ తీసుకొని అక్కడి నుంచి రెయిన్ వాటర్ స్ట్రమ్ పిట్ అది ఒకటి చేసి మేము రెయిన్ వాటర్ వెళ్ళేటట్టు ఒకటి ప్లాన్ చేసి అది 35 lakhs 40 lakhs వరకు వచ్చింది మాకు. పక్కన ఎస్టీపీకి డైవర్ట్ చేసాం వాటర్. అలాంటి అంటే నేను ఫీల్డ్లోకి వచ్చినాక అప్పటి వరకు కూడా అభివృద్ధి జరగలేదని కాదు, కానీ నేను ఫీల్డ్లోకి వచ్చినాక కూడా ప్రాక్టికల్గా నేను చాలా చూశాను. ఇంకా ఎంత చేసినా ఖైరతాబాద్కి తక్కువనే. మీరు అన్నట్టు వరల్డ్ ఫేమస్ సిటీ కావాలి, ఇది కావాలంటే టైం పడుతుంది. మహానగరం గుండెకాయ ఖైరతాబాద్ స్టిల్ డ్రింకింగ్ వాటర్కి పొల్యూషన్ చెప్తున్నాను కదా. ఇప్పుడు చాలా మటుకు నేను చెప్పింది కూడా మీకు అదే 5 years కాదు, నా 3 years టర్మ్ అనుకో నేను వర్క్ చేశాను. కాబట్టి దగ్గర 45 లక్షలు 60 లక్షల వరకు ఉట్టి సివరేజ్ లైన్లు, ఈ సివరేజ్ పోవడానికి మేము తీసుకొని వచ్చినాం. అది
50-60% వర్క్ కూడా కంప్లీట్ చేసామండి. ఇంకొక 40% వర్క్ ఉన్నది, అది కూడా 40 కూడా 20-30% వర్క్ ఉంది. అది అయితే సివరేజ్ ప్రాబ్లం మ్యాక్సిమం కవర్ చేయగలుగుతాం. కొన్ని ఇంకా కూడా జంక్ పాయింట్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేస్తే అప్పటికి ఇప్పటికి నాకు సాటిస్ఫాక్షన్ డెఫినెట్గా మేము చేయగలిగినాం. ముందుంది కరెక్టే, సివరేజ్ ప్రాబ్లం ఉండే, వాటర్ ప్రాబ్లం ఉండే. నేను వచ్చాక ప్రతి ఒక్క బస్తీ కూడా సివర్ లైన్లు మార్పించడమో లేకపోతే దానికి అనుగుణంగా పనులు చేయించడము, వాటర్ పొల్యూషన్ లేకుండా చూసుకోవడము, రోడ్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కూడా చాలా నిర్మించామండి. ఫర్ ఎగ్జాంపుల్ మా నాసా దగ్గర నుంచే మీరు చూస్తుంటారు, బల్కాపూర్ నాలా పోతుంటుంది, అది వాల్ ఎవ్రీ టైము దాన్ని వాల్ బ్రేక్ చేయడము, డీసీల్ చేయడంతో వాల్ వీక్ అయిపోయి మొత్తం పడిపోయిందండి. అది అప్పుడు మాకు అంటే రూలింగ్ పార్టీలో మేమున్నా కానీ, ఎమ్మెల్యే ఇతర పార్టీ ఉన్నా కానీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చి స్టాండింగ్ కౌన్సిల్లో పెట్టించి 2.5 crores మేము ఆ రిపేర్స్ తీసుకున్నాము. ఆ రిపేర్స్ కూడా సక్సెస్ఫుల్గా ఈ వర్షాకాలంకి అది కంప్లీట్ అవుతుంది. అట్లా ఎన్నో మేము చేసాము. సివర్ లైన్ది కూడా, రెయిన్ వాటర్ది కూడా అది ఆగకుండా మ్యాక్సిమం వర్క్స్ తీసుకొచ్చామండి. ఖైరతాబాద్ పెద్ద గణేశుని మీరు అంటున్నారు కాబట్టి, పెద్ద గణేశుని దగ్గర కూడా శోభ తగ్గకుండా వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా చేయాలన్నట్టు రెయిన్ వాటర్ది ఒకటి చేయగలిగాము. వాటర్ మేము రాకముందే ఒక సిస్టమ్ అయిపోయిందండి. పెద్ద గణేశుడు అంటే అప్పటికే ఫేమస్ కాబట్టి అన్ని విభాగాలు సపోర్ట్ చేసి సక్సెస్ చేస్తుంది. ఆ తర్వాత కూడా ఏ ప్రాబ్లం రాకుండా అక్కడ నీట్నెస్ కానీ శానిటేషన్ కానీ అందరం కూడా కలిసి మేము చేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి బస్తీలో కూడా ఒక్కొక్క పని చేసిన అనే సాటిస్ఫాక్షన్ నాకు ఉందండి. ఎక్కడ కూడా కమ్యూనిటీ హాల్స్ కూడా ప్రతి బస్తీ కూడా కమ్యూనిటీ హాల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే ఒకటి ఎలక్షన్స్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండే మల్టీపర్పస్ హాల్, ఫంక్షన్ హాల్స్ అన్ని డివిజన్స్లో అయింది, నా డివిజన్లో కాలేదు. ఎందుకంటే ఖైరతాబాద్ రోడ్లు చిన్నగా ఉండడం వల్ల ఫిట్ కాలేదు మాది. సో దానికోసమని మేము రిప్రజెంటేషన్స్ పెట్టి కేటీఆర్ గారి వరకు వెళ్ళి 36 lakhs శాంక్షన్ తెచ్చుకున్నామండి ఒక కమ్యూనిటీ హాల్ కోసమని. అట్లా మా వంతు కృషి మేము ఒక కార్పొరేటర్ స్థాయి కన్నా మించి మాతో అయిన కాడికి మేము చేస్తున్నాను. అదే కాకుండా కాలనీలతో కూడా మనకున్న సత్సంబంధాలు కానీ వాళ్ళకి కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, రోడ్స్ కానీ, పార్క్ కూడా చాలా డెవలప్ చేసుకుంటూ వచ్చామండి. బిస్తివాడ గ్రౌండ్ ఒకటి ఉండే, అది కబ్జా అయిపోయింది మొత్తం. దాని కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి నేను కుర్చీ వేసుకొని కట్టించాను. అప్పుడు నా మీద అన్నారన్నమాట, కబ్జా అని అదని ఇదని. అయినా భయపడలేదు. నా మీద ఒక చిన్న అలిగేషన్ వచ్చినా నేను భయపడాను, ఎందుకంటే నేను చేసేది కరెక్ట్ అని. ఆ కాంపౌండ్ వాళ్ళు అయిపోయాక అందరూ అప్రిషియేట్ చేశారని. ఆఫీసర్లు కూడా భయపడ్డారు సైట్ మీదకి రావడానికి. నేను మాత్రం కూర్చొని కాంట్రాక్టర్ తోటి పర్సనల్గా మేము ఫాలోఅప్ చేయించాము. కానీ ఆఫీసర్స్ కూడా మాకు అట్లా కోఆపరేట్ చేస్తారు, ఎందుకంటే మేము ఏది అవుట్ ఆఫ్ రూల్ పోము, అవుట్ ఆఫ్ పబ్లిక్ మేము పోము. ఏదైనా పబ్లిక్ కోసం కాబట్టి ఫైట్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా ఆఫీసర్స్ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. మేము అదే విషయం మాతో పాటు పబ్లిక్ నిలబడితే పబ్లిక్లో ఒక్కదాని లెక్క నేను కూడా నిలబడి ఆ పనులు చేయించుకోగలుగుతున్నామండి. అట్లా ఆ గ్రౌండ్ కాపాడుకోగలిగినాం. బిస్తివాడ గ్రౌండ్ ఎందుకు కాదు, అది కాపాడుకోగలిగినాం. ఇట్లా ప్రతి ఒక్క కమ్యూనిటీ హాల్ దగ్గర కూడా, ప్రతి ఏరియాలో కమ్యూనిటీ హాల్స్ కానీ, రోడ్స్ కానీ, సివర్ ప్రాబ్లం ఎరాడికేట్ చేయడానికి కానీ మా వంతు కృషి మేము చేసుకుంటూ వెళ్తున్నాం. సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.